హలో ఆల్, వెల్కమ్ టు స్పైస్ అండ్ రిథమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి చనా కర్రీ చూపించేస్తాను రండి. చనా నేను ముందు రోజు నానబెట్టలేదు. దీనికి ట్రిక్ ఏంటంటే శనగలు వచ్చేసి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టేసాను బాయిలింగ్ వాటర్లో. సో 1 or 2 hours పెట్టేసి అండ్ 6 to 7 విజిల్స్ రానిచ్చాను. విజిల్స్ వచ్చేలాగా వేరే బాండీలో ఆయిల్ అండ్ బటర్ వేసేసుకొని బిర్యానీ దినుసు వేసేసుకొని అలాగే శనగలు తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసేసుకొని వేయించుకున్నాక టమాటో ప్యూరీ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇలాగ విజిల్ వచ్చేసింది. సో చెక్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు లైట్గా మ్యాష్ చేసాను. పిల్లలు నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఉడికిన టమాటా ప్యూరీ కర్రీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఏం చేస్తానంటే కొంచెం టమాటాలు అక్కడ వేస్తాను. అండ్ దీనిలోకి చిన్న పౌడర్ కారం వేసేసుకొని కుక్ చేసుకున్నాను. అంతే రెడీ.